హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుత్తి వంకాయ గురించి చెప్పుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పల్లీలు, నువ్వులు, గసగసాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండు. ఈ టమాటాలను ఉల్లిపాయలను వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పల్లీలు, గసగసాలు, నువ్వులు, బిర్యానీ ఆకు అన్నిటినీ మిక్సీలో వేసుకోవాలి. అందులోనే వేపిన ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు కలిపి కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని మసాలా నూరుకోవాలి. కొన్ని వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని 4 భాగాలుగా తరిగి ఒక గిన్నెలో నూనె పోసి ఆ వంకాయలను వేయించి పెట్టుకోవాలి. తరువాత మరొక కడాయి తీసుకొని అందులో నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అది వేగాక మనం నూరి పెట్టుకున్న మసాలాను కూడా వేయించుకోవాలి. మసాలా బాగా కలుపుకుంటూ ఉండాలి. అందులోనే కొన్ని నీళ్లు పోసి బాగా ఉడికించాలి. తరువాత ఉడికిన మసాలాలో మనం వేయించుకున్న వంకాయలను కూడా వేసి కూర బాగా ఉడికిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక తినడానికి గుత్తి వంకాయ కూర రెడీ.